తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర మంత్రులను రోడ్ల మీద తిరగనివ్వమని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. విద్యను అందించే బాధ్యత నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వైదొలుగుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ నల్గొండ జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు ముందుగానే కేజీ నుండి పీజీ వరకు బంద్ నిర్వహణపై ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. దీంతో పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగుండ మురళీకృష్ణ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పోలే పవన్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి బీవీ చారి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచినా విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 పాఠశాలలను 4,000కే పరిమితం చేసి గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేసి మిగతా వారిని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే 23,000 పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న 10,500 కోట్ల రూపాయలను స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవోల పేరుతో విద్యార్థులను మోసం చేయకుండా వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలను కేటగిరీలుగా విభజించి ఫీజులను నియంత్రించాలని, విచ్చలవిడిగా కార్పొరేట్ పాఠశాలలకు ఇస్తున్న అనుమతులను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి, మంత్రులను రోడ్లపై తిరగనివ్వబోమని, గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంతోష్, హరికృష్ణ, సోహెల్, ఆకారపు నరేష్, గద్దెపాక సూర్య, లోకేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది విద్యార్థులు త్యాగాలు చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ 12 ఏళ్ల కాలంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే నేడు తెలంగాణ రాష్ట్రంలోనే విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి వల్ల ప్రధానంగా కనపడతా ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం 4,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసిండు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ పేరుతోటి ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను విధానాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా మూసివేయడం జరిగింది. దాదాపు 20 లక్షల మంది పైగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఇవాళ స్కాలర్షిప్ల మీద, రియంబర్స్మెంట్ మీద ఆధారపడి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు దాదాపు 4-5 సంవత్సరాలుగా ఫీజు లేకుండా 10,000 కోట్లకు పైగా ఇవాళ పెండింగ్లో ఉంచడం మూలంగా ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా విద్యార్థులను వేధిస్తూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇస్తేనే మీకు ఉన్నత చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్ రాక, అటు ఫీజులు రాక అనేక మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు మొత్తం కూడా కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా స్వచ్ఛందంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం చేకూర్చేటటువంటి ఏవైతే 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లకు కుదిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తూ ఉందని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ చాలా కుంటువాడింది. కేసీఆర్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 15% నిధులు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను మేము బాగు చేస్తామని చెప్పినటువంటి మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా విద్యార్థులను పొట్టగొట్టే విధంగా తయారు చేస్తూ ఉంది. అందుకనే
మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్కూళ్ళను మూసివేస్తే విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోవు, కర్రు కాల్చి వాత పెడతారని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అట్లాగే విద్యార్థులకు రావాల్సినటువంటి ఏవైతే ఫీజు బకాయిలు ఉన్నాయో 100 కోట్లకు పైగా ఈరోజు 1000 కోట్లకు పైగా ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నది. ఆ రియంబర్స్మెంట్ ఉన్నటువంటి దాన్ని పెండింగ్లో ఉన్నదాన్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ పట్టణంలో అన్ని విద్యా సంస్థలను బంద్ నిర్వహించడం జరిగినది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్న ఆచరణ గడప దాటనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన 4 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు 2 జతల యూనిఫామ్స్ రాలేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులు కనీసం రాసుకుంటేందుకు నోటు పుస్తకాలు అన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 10,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిధులున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి ఈ ప్రభుత్వంలో కనువిప్పు కలగాలని చెప్పేసి ఒక బంద్ నిర్వహించడం అనేది భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం వైపు నుంచి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ను విడుదల చేయకుండా అన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను కూడగట్టి ప్రభుత్వం మీద బలమైన పోరాటాలు నిర్వహించి భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పాఠశాలలకు పోయి రిబ్బన్ కట్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల పైన కపట ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్న పాఠశాల ప్రభుత్వం ఉన్నది. తక్షణమే ముఖ్యమంత్రి గారు వైఖరి విడనాడాలని చెప్పేసి కార్పొరేట్ ముసుగులో నడుస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలన్నింటినీ అందులో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి యొక్క డిమాండ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పాఠశాలలకు పల్లకి మోస్తూ ప్రభుత్వ పాఠశాలలకు పాడగడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ వైఖరి విడనాడాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్కు డివైఎఫ్ఐగా మద్దతు తెలపడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల పేద విద్యార్థులంతా కూడా చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను ఈరోజు మూసివేయడం జరుగుతుంది. కావున మూసివేసిన పాఠశాలను వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా ఈ విద్యాకు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. ఈ రోజు చూసినట్టయితే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ అధికంగా ఉంది. ఈ ఫీజుల దోపిడీ అరికట్టాలని అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఫీజుల నియంత్రణ చట్టం చేసి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రణ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఫీజులు నియంత్రించకుండా ప్రభుత్వమే ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రారంభిస్తే మరి విద్యాసంస్థలలో ఈ ఫీజుల దోపిడీ ఎవరు అరికడతారని చెప్పి సందర్భం చేస్తుంది. కావున వెంటనే ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.